ఒకసారి బీఆర్ఏ చేసిన ట్వీట్ కూడా చూపిస్తాను. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే, కోల్గేట్ కూల్గేట్, బ్రిస్లరీ బ్రిస్లీ. చూస్తున్నారు కదా. సో ఏంటి ఇది చూసిన తర్వాత ఆ రోజు మీరు పార్టీ అక్కడ అనౌన్స్ చేసిరు కదా, కొన్ని క్షణాల్లోనే ఈ ట్వీట్ వచ్చింది. అంటే బీఆర్ఎస్ పార్టీని చూస్తే జాలేస్తుందండి. సోషల్ మీడియాలో ఎవరో అనామకులు పెట్టేటటువంటి ఇట్లాంటి కమెంట్ ఒక పార్టీ, అఫీషియల్ పార్టీ పేజ్. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. నేషనల్ పార్టీగా చెప్పుకునేటటువంటి పార్టీ ఇట్లా పిచ్చి పిచ్చి ట్వీట్లు పెట్టి పల్సన్ అవుతున్నారు ప్రజల్లో. ఇప్పుడు ఒరిజినలే అంటారు. 100% నాదే ఒరిజినల్ టీఆర్ఎస్ అనే పార్టీ అధికారంలోకి రావడంలో నా రక్తం, నా చెమట, నాలాంటి అనేక మంది రక్తం, చెమట ఉంది. ఇవాళ వాళ్ళలో చాలా మంది నా దగ్గర ఉన్నారు. టీఆర్ఎస్ అనేటటువంటి పేరు ఒరిజినల్ అనుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ నకిలియా? మరి వాళ్ళే కదా టీఆర్ఎస్ అని చెప్పి వదిలేసి బీఆర్ఎస్కి వచ్చిరు. మరి బీఆర్ఎస్ నకిలియా? 2, ఇన్ కేస్ నీకు కొత్తగా ఒక పార్టీ వచ్చింది, ఆ పార్టీతో నీకు ఒక అబ్జెక్షన్ ఉంది, నువ్వు ఒక పొలిటికల్ పార్టీవి, నీకు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అట్లాంటప్పుడు నువ్వు సిద్ధాంతపరంగా ఆ పార్టీని ఎందుకు వ్యతిరేకిస్తున్నావు చెప్పే దమ్ము ధైర్యం ఉండాలి. పిచ్చి పిచ్చి ట్వీట్లు పెట్టి చిన్నపిల్లలు వేషాలు వేసుకుంటూ సోషల్ మీడియాలోనే బతుకుతాం అనుకుంటే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నవ్వుకుంటున్నారు చూసి. ఎందుకంటే కుక్క తోకను ఆడించాలి, తోక కుక్కను ఆడించవద్దు. సోషల్ మీడియా అనేది మన పార్టీ యొక్క భావజాలాన్ని ప్రజల్లోకి పంచడానికి ఉండాలి, కానీ సోషల్ మీడియాలో చేసే ఉద్యమాలతోనే పార్టీ నిర్మాణం చేస్తాం అనుకునే భ్రమలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. కాబట్టి అది వాళ్ళ కర్మ, అది ప్రజలు వాళ్ళ విజ్ఞతకి